హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 21 పేజీలో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ పేజీ నుంచి మనం మెయిన్ కాన్సెప్ట్స్కి ఎంటర్ అయ్యామన్నమాట. హిందీ మాట్లాడడానికి కావాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా వన్ బై వన్ నేర్చుకోబోతున్నాం ఇక్కడ నుండి. ఓకేనా? ఇప్పటి వరకు అంటే పేజ్ నెంబర్ 20 వరకు కూడా మనం హిందీ చదవడం, రాయడం వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో పేజ్ నెంబర్ 21 నుంచి మాట్లాడడానికి కావాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోబోతున్నాం. మరి స్టార్ట్ చేద్దామా? ఇలా తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడే ఈ పుస్తకాన్ని మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పై నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్ కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, ఆర్డర్ ఇవ్వచ్చు. మీరు ఎక్కడున్నా కూడా భారతదేశంలో మేము మీకు డైరెక్ట్గా బై పోస్ట్ పంపించగలుగుతాం బుక్. మనం ఏ భాషలో ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా మొత్తం మీరు మాట్లాడుతున్న విషయాలను ప్రధానంగా 2 భాగాలుగా విభజించవచ్చు. మనం ఏ భాషలో మాట్లాడినా, అది తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడండి. మీరు ఎంతైనా మాట్లాడండి. ఆ మాట్లాడిన మాటలన్నింటినీ కూడా మనం రెండు ప్రధాన భాగాలుగా డివైడ్ చేయొచ్చు అన్నమాట. అవి ఏంటని మనం చూసినట్టయితే చూడండి, 1 స్థితి, 2 పని. ఒకటేంటి స్థితి, రెండోది ఏంటి పని. ఈ రెండింటి గురించే మాట్లాడుకుంటాం అనమాట. మనం ఏంటివి అనేది చూద్దాం. ముందు స్థితి గురించి తెలుసుకుని దాని తర్వాత పని గురించి నేర్చుకుందాం. అర్థమైందా మీకు? సో ముందుగా స్థితి అంటే ఏంటో చూద్దాం. స్థితి అంటే మనము లేదా ఎదుటివారు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, మనం ఎవరము అనే విషయాలు చెబుతుంది. మన స్థితి ఏం చెబుతుంది అంటే మనం ఎవరం, ఓకే, మనం ఎక్కడున్నాం, మనం ఎలా ఉన్నాము, ఇలాంటి విషయాలన్నీ కూడా స్థితి చెప్తుందన్నమాట. అర్థమైందా? మళ్ళీ ఈ స్థితిని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు అన్నమాట. ఏంటంటే చూడండి, వర్తమాన స్థితి, భూతకాల స్థితి, భవిష్యత్ కాల స్థితి. వర్తమాన కాల స్థితి, భూతకాల స్థితి, భవిష్యత్ కాల స్థితి. ఓకే, ఏంటో చూద్దాం, 1 by 1 చూద్దాం. అంటే ఏమీ లేదు, చాలా సులువుగా వివరిస్తాను చూడండి. ప్రస్తుతం మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అని చెప్పేది వర్తమాన స్థితి. మన వర్తమాన స్థితి అంటే ఏంటి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను, నేను ఎవరిని, ఓకే, ఇలాంటివన్నీ కూడా చెప్పేది నా వర్తమాన స్థితి అన్నమాట. అర్థమైందా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కృష్ణారెడ్డి. ఓకే, నేను కృష్ణారెడ్డి అంటే నా పేరు కృష్ణారెడ్డి. అర్థమైందా? నేను ఎవరిని, ప్రజెంట్ నేను ఎవరిని, ఓకే అనేది చెప్తుందన్నమాట ఇది. ఓకే, నేను కృష్ణారెడ్డి. అలాగే నేను ఇప్పుడు వైజాగ్లో ఉన్నాను, నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను. నేను ఎక్కడున్నాను? విశాఖపట్నంలో ఉన్నాను. అర్థమైందా? అలాగే నేను ఒక టీచర్ని, నేను టీచ్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక టీచర్ని. ఓకే, మన ప్రొఫెషన్ చెప్పాం, అలాగే మన పేరు చెప్పాం, మనం ఎక్కడున్నామో చెప్పాం. ఇలా మన యొక్క స్థితి లేదా వేరే వాళ్ళ యొక్క ప్రస్తుత స్థితిని చెప్పేది వర్తమాన స్థితి అన్నమాట. అర్థమైందా? నేను బాగున్నాను. సో ఇలా నా గురించి నేను చెప్పుకుంటున్నా, లేదా వేరే వాళ్ళ గురించి చెప్తున్నా, దాన్ని ఏమంటాం? వాళ్ళ యొక్క వర్తమాన స్థితి, నా యొక్క వర్తమాన స్థితి. అర్థమైందా? లేదా వస్తువు గురించి కూడా చెప్పొచ్చు. ఆ పుస్తకం బల్ల మీద ఉంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాని స్థితి ఆ బల్ల మీద ఉండడం అనేది దాని స్థితి. అర్థమైందా? సో ఇలా వస్తువుల యొక్క స్థితి, జంతువుల యొక్క స్థితి, పక్షుల యొక్క స్థితి, మనుషుల యొక్క స్థితి గురించి వర్తమాన స్థితిని అంటే ప్రస్తుత స్థితిని చెప్పేది వర్తమాన స్థితి అన్నమాట. అర్థమైందా? సో ఈ వాక్యాలు నేను ప్రస్తుతం ఎలా ఉన్నాను, నేను ఎవరు, నేను ఎక్కడున్నాను అనే సమాచారం ఇస్తూ నా ప్రస్తుత స్థితిని చెబుతున్నాయి. క్లియర్ కదా మీకు? స్థితిలో 3 రకాలు: వర్తమాన స్థితి, భూతకాల స్థితి, భవిష్యత్ కాల స్థితి. దీంట్లో ఆల్రెడీ మనం వర్తమాన స్థితి గురించి నేను తెలుసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం గతంలో ఎక్కడ ఎలా ఉన్నాము అని చెప్పేది భూతకాల స్థితి. అర్థమైందా? మనం గతంలో ఇప్పుడు కాదు, గతంలో. క్లియరా? చూడండి, నేను ఇంతకుముందు ఈ పాఠశాల విద్యార్థిని. ఓకే, నేను ఒక స్టూడెంట్గా నేను ఇప్పుడు నా ప్రొఫెషన్ రీత్యా నేను టీచర్ని అయ్యి ఉండొచ్చు. కానీ నేను ఇంతకుముందు ఏంటి, నేను నాకు స్కూల్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అప్పుడు నేను ఎవరికైనా చూపిస్తూ నేను ఇంతకుముందు ఈ స్కూల్లోనే చదువుకున్నాను, ఈ స్కూల్ విద్యార్థిని అని చెప్పాలనుకున్నప్పుడు అంటే ఎప్పటి స్థితి గురించి చెప్తున్నాను? నేను గత స్థితి గురించి చెప్తున్నాను, అంతే కదా. గత స్థితి
ఓకే, నేను ఇప్పుడు టీచర్ని, ఇది నా ప్రస్తుత స్థితి. నేను గతంలో విద్యార్థిని, ఆ స్కూల్ యొక్క విద్యార్థిని, అది నా గత స్థితి. క్లియరా? దాన్నే మనం భూతకాల స్థితి అంటాం అనమాట. ఓకే, నేను నిన్న హైదరాబాద్లో ఉన్నాను. నేను ఎక్కడున్నావు అంటే నేను నిన్న హైదరాబాద్లో ఉన్నాను. ఓకే, నేను పోయిన వారం అనారోగ్యంగా ఉన్నాను, అది నాకు పోయిన వారంలో నా స్థితి. అర్థమైందా? ఈ వాక్యాలు గతంలో నేను ఎలా ఉన్నానో, ఎక్కడున్నానో, నేను ఎవరో అనే సమాచారాన్ని ఇస్తున్నాయి. ఓకే, గత సమాచారాన్ని ఇస్తున్నాయి అన్నమాట. అలాగే భవిష్యత్తు స్థితి, భవిష్యత్తులో నేను ఎక్కడుంటాను, ఎలా ఉంటానో చెప్పేది భవిష్యత్ కాల స్థితి. ఓకే, చూడండి, నేను రేపు హైదరాబాద్లో ఉంటాను, ఓకే, మీరు వచ్చే సంవత్సరానికి చాలా బాగుంటారు. ఓకే, ఎవరో మన జాతకం చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు వాళ్ళు? మీరు వచ్చే సంవత్సరానికి చాలా బాగుంటారు అని చెప్తున్నారు. అంటే వచ్చే సంవత్సరంలో మన స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. అర్థమైందా మీకు? ఈ వాక్యాలు భవిష్యత్తులో మనం ఎక్కడుంటామో, ఎలా ఉంటామో చెప్తున్నాయి, ఆ సమాచారాన్ని ఇస్తున్నాయి. ఇవి భవిష్యత్ కాల స్థితి అనమాట. అర్థమైందా మీకు? సో అంతే, చాలా చాలా ఈజీ అనమాట. అంటే మనం ప్రజెంట్ ఎక్కడున్నాము, గతంలో ఎక్కడున్నాము, భవిష్యత్తులో ఎక్కడుంటాము. ఓకే, అలాగే లేదా ఒక వస్తువు ఇప్పుడు ఎక్కడుంది, గతంలో ఎక్కడుంది, భవిష్యత్తులో ఎక్కడ ఉంటుంది. లేదా ఒక వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు, గతంలో ఎక్కడున్నాడు, భవిష్యత్తులో ఎక్కడుంటాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడతాం. ఓకే, దీన్నే ఇంగ్లీష్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటాం అనమాట. అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్, ఆ ఉండడం యొక్క స్టేట్ ఏంటి అని చెప్పేది స్టేట్ ఆఫ్ బీయింగ్ అనమాట. ఓకే, అది ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా, ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఈ స్థితి అనేది కామన్గా మనం చెప్తూ ఉంటాం. ఓకే, మన బుక్లో చూడండి, ఒక చిన్న నోట్ ఉంది ఇక్కడ, గమనిక. ఇప్పటి నుండి వచ్చే ప్రతి పాఠం ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఒక పాఠం పూర్తి అయిన తర్వాత, పూర్తిగా అర్థమైన తర్వాత మాత్రమే ఆ తర్వాతి పాఠానికి వెళ్ళండి. ఇది కంపల్సరీ అనమాట. ఎందుకంటే ఇక్కడ నేను ఈ బుక్లో ఎలా రాస్తూ వెళ్ళానంటే లెసన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ చేస్తూ వెళ్ళాను అనమాట. అర్థమైందా? అంటే మీకు ఈ లెసన్ అర్థమైతే దాని తర్వాత ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా తర్వాత పాఠం ఈజీగా అర్థమైపోతుంది. ఆ రెండు అర్థమైతే మూడో పాఠం చాలా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది అనమాట. అలా ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్ళాను మొత్తం బుక్ అంతా కూడా. ఓకేనా? కాబట్టి ప్రతి పాఠం కూడా ఆ పాఠం వరకు మీకు బాగా అర్థమైందంటేనే నెక్స్ట్ పాఠానికి వెళ్ళండి బుక్లో. అలాగే ఈ వీడియోస్లో కూడా మీకు ఒక వీడియో పూర్తిగా అర్థమైంది అనుకున్నప్పుడు, అప్పటి వరకు ఉన్న వీడియోస్ అని బాగా అర్థమయ్యే లెసన్స్ అనుకున్నప్పుడే నెక్స్ట్ వీడియో చూడండి. లేకపోతే అదే వీడియోస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ చూడండి. ఓకే, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకే, అలాగే మీకు వచ్చే ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని మీరు ఈ వీడియో క్రింద కామెంట్స్లో పోస్ట్ చేయొచ్చు. కామెంట్స్లో పోస్ట్ చేస్తే నేను వీలు చూసుకుని డెఫినెట్గా మీ ప్రతి కామెంట్కి కూడా నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తూ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. అర్థమైందా? ఓకే, సో ఈ లెసన్కి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. హిందీ చాలా చాలా సులువుగా నేర్చుకోవడానికి ఈ బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఈరోజే ఆర్డర్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.